ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఎవరు, ఎందుకు కోరుకుంటున్నారు? సరే, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాము అని పైకి అనకపోయినా మేము కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని నటిస్తున్న వాళ్ళు ఎవరు, ఎందుకు నటిస్తున్నారు? ఇది ఒకటి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ప్రత్యేక తెలంగాణ కోరుకునే వాళ్ళు తమ ఉద్యమాన్ని సరైన విధంగానే నిర్మించుకుంటున్నారా లేదా, అంటే కళ సాకారమయ్యే విధంగానే నిర్మించుకుంటున్నారా లేదా అనేది రెండో ప్రశ్న. మూడోది, చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని కన్సీవ్ చేయవలసింది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ స్వభావం ఏమిటి, కాంగ్రెస్ ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి అంగీకరించడం లేదు అనే విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటున్నామా లేదా అనే ఈ మూడు అంశాలు జాగ్రత్తగా గమనించవలసినవి. ఇంతవరకు జరిగిన చర్చలు, విశ్లేషణలు వీటిని గమనిస్తే మనం వీటిని చాలా సూపర్ఫిషియల్గా, అంటే ఈ మూడు ప్రశ్నలను కూడా స్థూలంగా చూస్తున్నాం తప్ప లోతుల్లోకి వెళ్ళి అవగాహన చేసుకోవడం లేదేమో అనే అనుమానం కలుగుతున్నది. లేనట్లయితే, అంటే ఈ మూడు అంశాలను కనుక మనం సక్రమంగా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోగలిగి ఉన్నట్లయితే ఉద్యమ స్వరూపం కానీ స్వభావం కానీ అందుకు తగినట్లే ఉండేది. అంటే యుద్ధం ఏమిటి, యుద్ధంలో ఉన్న శక్తులు ఏమిటి అని సరిగా అర్థం చేసుకునే జనరల్స్ దానికి తగిన వ్యూహాలను రచిస్తారు. కానీ అట్లా జరగడం లేదు అని అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఉన్నదేమో అని నాకు అనిపిస్తుంది. సరే, ఈ మూడు కోణాల గురించి కూడా, మూడు అంశాల గురించి కూడా వివరంగా చెప్పుకోవాలంటే నిజానికి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మ్యాక్రో లెవెల్లో ఉన్నాయి, మైక్రో లెవెల్లో కూడా ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవడానికి ఇక్కడ సాధ్యం కాదు. ఒక పెద్ద పుస్తకం రాసుకోవచ్చు దాని మీద, లేదా గంటల తరబడి రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు. అది ఇక్కడ సాధ్యం కాదు కనుక నేను అబ్స్ట్రాక్ట్ పద్ధతిలో స్థూలంగా కొన్ని విషయాలు మాత్రం ఆలోచించడం కోసం మేము ముంచడానికి, మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సరే, మొదటి ప్రశ్న విషయానికి వస్తే, తెలంగాణలో అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని నిజంగా కోరుకుంటున్న వాళ్ళు ఎవరు? అట్లాగే కోరుకుంటున్నాము అని చెప్పి ప్రిటెండ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? నిజంగా కోరుకోకపోయినా ప్రిటెండ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకు చేస్తున్నారు? చాలా సూటిగా మాట్లాడుకోవాలంటే, ఎవరికైతే ఈ ప్రాంతపు వనరులతో, ఈ ప్రాంతపు అభివృద్ధితో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్న తమ జీవితాలు కూడా అభివృద్ధి చెందుతాయి, అంతే తప్ప ఈ ప్రాంతపు వనరులను ఇంకెవరో దక్కించుకుంటే, అది ఇక్కడి వాడు కావచ్చు, బయటి వాడు కావచ్చు, దక్కించుకుంటే తమ జీవితాలు బాగుపడే అవకాశం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా అర్థమైన తరగతి ఒకటి ఉన్నది. అది తమ జీవితాలు చెప్పిన అనుభవ సారం. కాబట్టి వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. అంటే వాళ్ళ స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర పరిధిలో తమ వనరులను తాము మేనేజ్ చేసుకోవడంలో ఇమిడి ఉన్నాయి తప్ప ఇంకో విధంగా కాదు అనేది అర్థమైంది. అందుకనే వాళ్ళు స్వాతంత్రానికి ముందు కానీ, నిజాం పీరియడ్లో కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, నక్సలైట్ ఉద్యమంలో కానీ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ వేదికగా కానీ వాళ్ళు దానికోసం కట్టుబడి పోరాడుతూనే ఉన్నారు, ఉద్యమిస్తూనే ఉన్నారు. అది శాంతియుత పోరాటం కావచ్చు,
శాంతియుత తిరుగుబాట్లు కావచ్చు, అశాంతియుత ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఉద్యమ స్వరూపం ఏమైనప్పటికీ, స్వభావం ఏమైనప్పటికీ కూడా దాని కంటెంట్ మాత్రం అది కంటెంట్లో ఏమీ మార్పు లేదు. అట్లాగే వాళ్ళ అవగాహనలో ఎట్లాగైతే ఏ మార్పు లేదో వాళ్ళు దానికోసం రాజీ పడకుండా కోరుకోవడం, రాజీ పడకుండా ఉద్యమించడం, ఒకవేళ ఉద్యమం ఎప్పుడైనా లేకపోయినా కూడా వాళ్ళ మనస్సు పూర్తిగా దాని మీదనే కేంద్రీకరించి ఉండడం అనే చరిత్రలో మనకు ఎప్పుడు ఎక్కడా ఏ మార్పు కనిపించింది. ఇది ఒక తరగతి. రెండవ తరగతి వీళ్ళకంటే కాస్త పై స్థాయిలో ఉన్నవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు భూస్వాములు కావచ్చు, జాగీర్దారులు కావచ్చు, లేదా నిజాంను ఆశ్రయించుకొని పాలించిన వాళ్ళు కావచ్చు, అధికార గణం కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వీళ్ళు నిజాయితీతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు కోరుకోలేదు. సరే, కోరుకోలేదు అని అనడం కంటే ఎందుకు కోరుకోలేదు అని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇక్కడ ఆ విషయాన్ని ఎక్కువ చర్చలోకి రావడం లేదు. ఎప్పుడైనా ఏ సమాజంలోనైనా ఇట్లా రెండు తరగతులు ఉండడం అనేది సర్వసాధారణం. చిన్న రైతులు, చిన్న వ్యాపారులు, చిన్న జీవితాల వాళ్ళు, చిన్న ఉద్యోగులు, ఏ ఉద్యోగాలు లేని వాళ్ళు, కూలీలు, ఇట్లాంటి ఒక తరగతి ఎప్పుడు ఉంటుంది. అట్లాగే వాళ్ళకంటే కొద్దిగా పై తరగతి అంటే ఒక రకం సమాజంలో ఆ అంతరాలు పూర్తిగా ఉండి మధ్యలో మిడిల్ క్లాస్ ఉండకపోవచ్చు, లేదా ఒక సమాజంలో మిడిల్ క్లాస్ ఉండవచ్చు, ఆ మిడిల్ క్లాస్ నాసెంట్గా ఉండవచ్చు, లేదా వెల్ డెవలప్డ్ మిడిల్ క్లాస్ కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఈ రెండు తరగతులు ఉండడము స్థూలంగా అనేది ఏ సమాజంలోనైనా సర్వసాధారణం. అట్లాగే హిందీ ప్రజలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో, ఒక లక్ష్యానికి కట్టుబడి ఉన్నారో, అదేవిధంగా ఆ సమాజాలలో కూడా వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండడం కూడా ఏ రాజీ లేకుండా సర్వసాధారణం. అది ప్రత్యేక తెలంగాణ అనండి, లేకపోతే పూర్తిగా విముక్తి అనండి, విమోచన అనండి, దానికి ఏ పేరైనా పెట్టండి, మొత్తానికి ఆ పరిస్థితి నుంచి బయటపడడం, ఇక తిరుగులేని విధంగా బయటపడము అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. అయితే ఈ రెండవ తరగతికి అంటే పై తరగతికి ఆ లక్ష్యం ఉండదు. ఎప్పుడు ఉంటుంది? సర్వసాధారణంగా ఉండదు. కానీ ఎప్పుడు ఉంటుంది అంటే ఆ తరగతి ఎప్పుడైతే ఆ ప్రాంతపు ప్రయోజనాలు, ఆ ప్రాంతపు అభివృద్ధితోనే తమ అభివృద్ధి కూడా ముడిపడి ఉన్నది అనే గుర్తింపు ఆ తరగతికి వచ్చినప్పుడే వాళ్ళు పూర్తిగా ఆ లక్ష్యాలకు కట్టుబడి ఉంటారు. అంటే ఉదాహరణకు వలస పాలన నుంచి స్వాతంత్రం అనుకోండి. వలస పాలన నుంచి స్వాతంత్రాన్ని కింది తరగతి ప్రజలే కాకుండా పై తరగతి వాళ్ళు కూడా కోరుకున్నారు. కానీ ఎందుకు కోరుకున్నారు? అప్పుడు కూడా రాజులు, మహారాజులు, జాగీర్దారులు బ్రిటిష్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యే చాలా కాలం పనిచేసింది, మనకు తెలుసు. కానీ తర్వాత వచ్చిన తరగతులకు, విద్యావంతుల తరగతి కానివ్వండి, నిపుణుల తరగతి కానివ్వండి, కొన్ని వ్యాపార తరగతులు కానివ్వండి, వాళ్లకు భారతదేశపు స్వాతంత్ర్యంలోనే తమ అభివృద్ధి కూడా మిళితమై ఉన్నది అని గుర్తింపు కలిగిన తర్వాత వాళ్ళు కూడా మామూలు ప్రజల్లాగానే ఇతరులతోనే చేతులు కలిపి వలస పాలన పోవడానికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తారు. ఆ స్పృహ అనేది వాళ్ళకి వచ్చింది. కానీ తెలంగాణ అటువంటి సమాజాలలో ఈ తరగతికి అటువంటి స్పృహ కలగడము అనేది అన్ని సందర్భాల్లో జరగదు, లేదా కనీసం ఒక దశ వరకు జరగదు. ఎందుకు? ఇక్కడ వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్లకు గడవడం ముఖ్యం. అవి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రయోజనాలు సిద్ధిస్తాయా, లేకపోతే అవతలి తరగతి అంటే వేరే ప్రాంతానికి చెందిన డామినెంట్ క్లాస్తోని కొలాబరేట్ అవుతే సిద్ధిస్తాయా అనే క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి.
అంటే ఇక్కడ వీళ్ళ ఎకానమీ కానీ అది వ్యవసాయకంగా కానీ పారిశ్రామికంగా కానీ వ్యాపార రంగాల ద్వారా కానీ వీళ్ళు పైకెదిగి ఇక్కడి అభివృద్ధిలోనే, ఇక్కడి వనరుల పరిరక్షణలోనే, ఇక్కడ రాజకీయాలను, ఇక్కడ సంస్కృతిని తమకు తాము మేనేజ్ చేసుకోవడంలో కానీ తమ ప్రయోజనాలు ఉంటాయి అని గుర్తించినంత కాలము వాళ్ళు డిపెండెంట్ క్లాస్గానే మిగిలిపోతారు. అవతలి వాళ్ళు మనకు 1956 నుంచి కనిపిస్తున్న పరిస్థితి అదే. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏంటి, వీళ్ళెవ్వరూ కూడా నేటివ్ బూర్జువాజీ కింద ఎదగలేదు. కాంట్రాక్ట్ క్లాసులు, లేకపోతే ఆశ్రయించుకొని పదవులు సంపాదించే క్లాసులు, ఈ పద్ధతిలోనే ఎదిగారు తప్ప స్వతంత్రంగా నిలబడి ఎదిగే తరగతిగా మన తెలంగాణ క్లాసు పై తరగతి ఎదగలేదు. 56 నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ 60 ఏళ్లలో కూడా ఈ తరగతి స్వభావం అనేది మారలేదు. వాళ్ళు డిపెండెంట్ క్లాస్గానే ఉన్నారు. ఒక తరగతి డిపెండెంట్గా మారి ఆ పరిస్థితులలో మార్పు లేదంటే వాళ్ళు కొలాబరేటివ్ క్లాస్గా మారడానికి ఎక్కువ కాలం ఏం పట్టదు. కనుకనే వాళ్ళు ఈ రోజున ఇంతకాలం ఆధారపడి ఉండి తెలంగాణకు నష్టం చేయడమే కాకుండా ఈ రోజున తెలంగాణకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తూ అవతలి వాళ్ళని చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఏ పదవులు ఇస్తాడో, ఇప్పుడు వచ్చే నెలలోనే మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ అంటున్నాడు, కార్పొరేషన్లు ఇస్తామంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం కూడా పదవులు ఇస్తున్నది, ఇంకా కొత్త కాంట్రాక్టులు వస్తున్నాయి అనే స్వభావం తప్ప వాళ్ళకు ఇంకొక ఆలోచన ఉండదు. అంటే ఈ తరగతి స్వభావం అనేది తెలంగాణలో సాధారణ ప్రజల స్వభావం ఏ విధంగానైతే మారలేదో, వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా మారలేదో, వాళ్ళ ఉద్యమాలు ఏ విధంగా రాజీ పడకుండా సాగుతున్నాయో, ఈ పై తరగతి కూడా నేటివ్ బూర్జువాజీగా ఎప్పుడు ఎదగక డిపెండెంట్ క్లాస్గానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ తమ ప్రాంతానికి, తమ ప్రజలకు ఇంకొక స్థాయిలో నిజానికి తాము కూడా ద్రోహం చేసుకుంటున్నారు. వీళ్ళు ఇప్పట్లో మారే పరిస్థితి కనీసం నాకైతే కనిపించడం లేదు. అవును మేము తెలంగాణ కోసమే అని అంటారు పైకి, ఎందుకు రాజకీయ అవసరాల కోసం. కానీ వాళ్ళు తెరవెనుక చేసేది మాత్రం పూర్తిగా భిన్నమైంది.